నేటి కవిత సాహితీ మిత్రులందరికీ శుభోదయం. నేను మీ విజయలక్ష్మి నాగరాజ్. ఈరోజు దృశ్య రూప స్వీయ పరిచయ వేదికలో స్వీయ పరిచయం చేసుకోబోతున్న వారు శ్రీమతి అయితా అనిత గారు. 5వ తరగతిలోనే మొదటి కవితను రాసి తమ సాహితీ పిపాస తమ బాల్యం నుంచే తమతో పాటు పెరిగి ఈరోజు మన ముందు ఒక కవయిత్రిగా రచయిత్రిగా నిలిచారు. వారి సాహితీయానం ఈరోజు మీకోసం. నేటి కవిత సమూహ రథసారథులకు స్నేహితులకు శుభాకాంక్షలతో నేను మీ అయితా అనిత. పవిత్ర గోదావరి నదీ తీరమైనటువంటి చెన్నూరులో నేను జన్మించాను. మా అమ్మగారు కనకలక్ష్మి గృహిణి, నాన్నగారు వసంతం ప్రభుత్వ ఉపాధ్యాయులు, భర్త మోటూరి శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, పెద్దబ్బాయి నాగ కౌశిక్ మద్రాస్ ఐఐటిలో ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. చిన్నబ్బాయి సాత్విక్ తేజ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నాకు చిన్నప్పటి నుంచే తెలుగు పైన ఎక్కువగా ఆసక్తి ఉండటం వలన కవిత్వం వైపు నా యొక్క ప్రయాణం సాగడం జరిగింది. బాల్యంలోనే నేను 5వ తరగతి చదువుతున్నప్పుడే మొదటి కవిత రాయడం జరిగింది. ఏవేవో నాకు తోచిన చిన్న పదాలతో మినీ కవిత్వం రాస్తూ ఉండేదాన్ని. స్నేహితుల పుట్టినరోజులప్పుడు కావచ్చు, స్నేహితుల నుండి విడిపోతున్నప్పుడు ఆటోగ్రాఫ్లుగా కావచ్చు, ఇలా చిన్న చిన్న కవిత్వం రాస్తూ వారికి బహుమతిగా ఇచ్చేదాన్ని. ఈ కవిత్వ సృజన అనేది 2017 తెలుగు ప్రపంచ మహాసభల సందర్భంగా పుంజుకోవడం జరిగింది. నాకు కవిత్వం పైన ఆసక్తి కలగడానికి ముఖ్య కారణం ఏమిటంటే, నాకు చిన్నప్పుడు చదువు చెప్పినటువంటి మా తెలుగు టీచర్. మా టీచర్ తెలుగు చెప్పేటప్పుడు సందర్భానుసారంగా కవితలు కానీ, కథలు కానీ, మహాభారత గాథలు కానీ ఇలా వాటిని జోడిస్తూ చెప్పేది. అవి వింటూ ఉండడం వల్ల నాకు తెలియకుండానే నాకు తెలుగు పైన మక్కువ పెరిగింది. నా చిన్నప్పుడు మా నాన్నగారు కూడా నా చేత పద్యాలు వల్ల వేయించేవారు. ప్రతిరోజు పడుకునే ముందు నా చేత పద్యాలు చదివిపించుకొని విన్న తర్వాతే మా నాన్నగారు పడుకునేవారు. ఇలా పద్యాల ద్వారా కావచ్చు, మా నాన్నగారి ద్వారా కావచ్చు, మా యొక్క తెలుగు టీచర్ ద్వారా కావచ్చు, నా యొక్క పరిసర ప్రాంతాల ద్వారా కావచ్చు, నాకు తెలుగు భాష పట్ల ఆసక్తి పెరిగి కవిత్వం రాయడం అనేది అలవాటైందని చెప్పవచ్చు. నేను ఇప్పటి వరకు 3000 కవితలు కూడా రాశాను. నా యొక్క విద్యాభ్యాసం 7వ తరగతి వరకు కూడా చెన్నూరు పాఠశాలలో చదవడం జరిగింది. 10వ తరగతి వరకు నిర్మల్ గురుకుల పాఠశాలలో చదవడం జరిగింది. ఇంటర్మీడియట్ మంచిర్యాలలో పూర్తి చేశాను. టీచర్ ట్రైనింగ్ వికారాబాద్లో పూర్తి చేసి 1998లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాను. 2017 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా
నేను అనేక కవి సమ్మేళనాలలో పాల్గొనడం జరిగింది. ఈ కవి సమ్మేళనాలలో కవిత్వం చదవడం ద్వారా నేను ఒక కవిని అన్న విషయం ప్రపంచానికి తెలిసింది. ఈ సాహితీ ప్రపంచం అనేది నాకు పరిచయం అయింది. ఇప్పటి వరకు నేను 4 పుస్తకాలను రచించడం జరిగింది. నేను కవిని అని నాకు తెలియకముందే నేను మన పండుగలు అని ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. నేను ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి పాఠశాలలో జరిగే కార్యక్రమాలలో, మీటింగ్లలో కవిత్వం చదువుతూ ఉండేదాన్ని. విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క విలువ తెలియజేయాలని పండుగల గురించి రాయడం జరిగింది. ప్రతిరోజు ప్రేయర్లో ఏదో ఒక అంశం గురించి విద్యార్థులకు చెప్తూ ఉండేదాన్ని. అలా పండుగలు వచ్చినప్పుడు పండుగల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేదాన్ని కూడా వివరించడం కోసం ఈ పండుగల యొక్క సమాచారాన్ని సేకరించడం జరిగింది. ప్రతి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ పండుగ మనం ఎందుకు జరుపుకుంటాము, ఎలా జరుపుకుంటాము, ఆ పండుగల వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అనే ఈ అంశాలను క్రోడీకరించి 30 పండుగలతో మన పండుగలు అనే ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకంకు ముందు మాటలు ప్రముఖ చరిత్రకారులు జేశెట్టి రమణయ్య గారు రాయడం జరిగింది. అలాగే ఈ పుస్తక యొక్క ఆవిష్కరణ కూడా వారి చేతుల మీదుగానే జరిగింది. ఈ పుస్తకానికని నాకు సైమన్ ఫౌండేషన్ వారి జాతీయ సాహిత్య పురస్కారం కూడా లభించింది. నా యొక్క 2వ పుస్తకం రాయంచరత్నం. ఇందులో ఆటవిలిది పద్యాలు రాయడం జరిగింది. ఒక సామాజికవేత్త గురించి ఆటవిలిది పద్యాలు రాశాను. వారి ద్వారానే పుస్తక ఆవిష్కరణ జరిపించి వారికి అంకితం ఇవ్వడం జరిగింది. నా 3వ పుస్తకం లఘు కవితా ప్రక్రియ కైతికాలలో రాశాను, జీవన సౌరభం. నా 4వ పుస్తకం ఆగిపోకు, వచన కవితా సంపుటి. ఈ 2 పుస్తకాలను కూడా జీవన సౌరభం మరియు ఆగిపోకు కవితా సంపుటులను జగిత్యాల జిల్లా కలెక్టర్ జి రవి గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడి వచన కవితా సంపుటి. ఈ 2 పుస్తకాలను కూడా జీవన సౌరభం మరియు ఆగిపోకు కవితా సంపుటులను జగిత్యాల జిల్లా కలెక్టర్ జి రవి గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడడం జరిగింది. నేను ఇప్పటి వరకు 3000కు పైగా వచన కవిత్వాలు రాశాను, అనేక వ్యాసాలు రాశాను, వివిధ ప్రక్రియలలో కవిత్వాన్ని సృజించాను. నా యొక్క కవితలు దాదాపుగా 50 దిన, వార, పక్ష, మాస అంతర్జాల పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నా యొక్క ఒక కవిత యుద్ధానికి సిద్ధం అనే ఒక కవిత నమస్తే తెలంగాణలో ప్రచురింపబడింది. దీన్ని చదివి ప్రముఖ కవి నాలేశ్వరం శంకర్ గారు నాకు కాల్ చేయడం, నా యొక్క పదబంధాలు, కవిత్వం యొక్క లోతు, రాసే విధానం, శైలి బాగుందని మెచ్చుకోవడం జరిగింది. అలాగే ప్రముఖ కథా రచయిత కెవి నరేందర్ గారు కూడా ఈ కవితకు చదివి నాకు కాల్ చేసి అభినందించడం జరిగింది. ఇలా నా యొక్క వివిధ పత్రికలలో వచ్చిన కవితలను చదివి చాలామంది ప్రముఖులు నాకు కాల్ చేసి నన్ను అభినందించడం, ఇంకా చక్కగా రాయమని ప్రోత్సహించడం కూడా జరిగింది. ఒక సాహిత్య అభిలాషి నిజాం వెంకటేశం సార్ కూడా నా యొక్క పేపర్లో వచ్చిన కవితలను చదివి నాకు కొన్ని పుస్తకాలను కూడా బహుకరించడం జరిగింది. అంతేకాకుండా నా యొక్క వ్యాసాలు, నేను రాసినటువంటి బతుకమ్మ వ్యాసం నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధం బతుకమ్మ బుక్లో కూడా ప్రచురింపబడింది. తర్వాత నేను అనేక వాట్సాప్ సమూహాలలో నిర్వాహకురాలిగా, అడ్మిన్గా ఇలా చేస్తూ నా సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాను.
కళాశ్రీ సాహితీ వేదిక ద్వారా అనేక సాహితీ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. నేను నిర్వహించినటువంటి జాతీయ శతాధిక మహిళా కవి సమ్మేళనం ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత కూడా నాకు అనేక మంది సాహితీవేత్తలు కాల్ చేసి నా యొక్క వ్యాఖ్యానం ప్రోగ్రాం చాలా బాగుందని కూడా నన్ను అభినందించడం జరిగింది. ఈ విధంగా నాకు సాహితీ కార్యక్రమాల పట్ల, వ్యాఖ్యానం పట్ల అభిరుచి మరింతగా పెరిగింది. నా యొక్క పరిచయం కొన్ని దినపత్రికలలో కూడా ప్రచురించడం జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి పేపర్ వాళ్ళు నా యొక్క పరిచయాన్ని ప్రచురించారు. అలాగే ఆంధ్రజ్యోతి పత్రిక వారు, జాబిలి మాసపత్రిక వారు, నవ తెలంగాణ పత్రిక వారు, అనంత ప్రభా పత్రిక వారు, ఒక ఆంధ్ర పత్రిక, ఇలా చాలా పత్రికల వాళ్ళు కూడా నా యొక్క పరిచయాన్ని మహిళా దినోత్సవాల సందర్భంగా కావచ్చు, సాహితీ కార్యక్రమాల సందర్భంగా కావచ్చు, పేపర్లలో ప్రచురించడం అనేది నాకు మర్చిపోలేని గొప్ప అనుభూతి. ఇవన్నీ కూడా నాకు సాహిత్యం పైన ఆసక్తిని ఇంకా రెట్టింపు చేయడం ఆరంభించాయి. అలాగే నాకు చాలా అవార్డ్స్ కూడా దాదాపు 40 అవార్డ్స్ రావడం జరిగింది. అజరామర అలిశెట్టి అవార్డు, ఇండియన్ ఐకాన్ అవార్డు, వరల్డ్ ఇంగ్లీష్ ఫోరం వారిచే ఇంటర్నేషనల్ ఇండియన్ అవార్డు, సమాజ సార్థక్ అవార్డు, సరోజినీ నాయుడు ఎక్సలెంట్ అవార్డు, గోల్కొండ సాహితీ వారిచే మణిపూసల అవార్డు, ఇలా అనేక అవార్డ్స్ కూడా వచ్చాయి. అంతేకాకుండా ఉగాది పురస్కారాలు, జగిత్యాల ప్రెస్ క్లబ్ వారిచే ఉగాది పురస్కారం, ఇంకా అనేక సంస్థల వారిచే పురస్కారాలు, శ్రీకరి ఫౌండేషన్ వారి ద్వారా రాష్ట్ర స్థాయి స్ఫూర్తిరత్న అవార్డు, ఇలా అనేక అవార్డ్స్ కూడా రావడం జరిగింది. కొన్ని సంస్థల ద్వారా బిరుదులు కూడా పొందాను. స్ఫూర్తిరత్న, కలంరత్న, కవిరత్న, కవితాభూషణ, కవిశ్రేష్ఠ, కవన క్రాంతి, ఇలా కొన్ని బిరుదులు కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా నాలో ఇంకా సాహిత్య సృజనను, కవిత్వ సృజనను రేకెత్తించే విధంగా తోడ్పడ్డాయి అనడంలో సందేహం లేదు. ఇక నేటి కవిత సమూహం విషయానికి వచ్చేసినట్టయితే, నేను 2018 నేటి కవిత ప్రారంభం అయిన రోజే ఆ గ్రూపులో జాయిన్ అవ్వడం జరిగింది. నన్ను శ్రీదాస్యం లక్ష్మయ్య సారు ఆ గ్రూప్లో చేర్చారు. నాకు నేటి కవితతో 4 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈ గ్రూపులో నేను 600కు పైగా వచన కవితలు రాశాను. ఈ గ్రూపులో ప్రతిరోజు ఒక అంశం వైవిధ్యంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అంశానికి కవితలు రాయడం ద్వారా కలం యొక్క వేగం కూడా నాది పుంజుకుంది. అలాగే గురువులు దాస్యం సేనాధిపతి గారి సమీక్షల ద్వారా కవిత్వంలో మెలకువలు, కవిత్వం ఎలా రాయాలి, శైలి, శిల్పం, వీటిపైన చక్కని అవగాహన కూడా కలిగింది. అంతేకాకుండా నేటి కవిత సమూహం ద్వారా అనేక మంది సాహితీవేత్తలు, కవులు, రచయితలు నాకు పరిచయం కావడం జరిగింది. ఈ గ్రూప్లో నేను ప్రారంభంలో కొన్ని సమీక్షలు కూడా చేశాను. ఇది ఒక ఆత్మీయ కుటుంబం. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్న ప్రయాణమని చెప్పవచ్చు. నూతన కవులకు కవిత్వాన్ని నేర్చుకునే ఒక పాఠశాలగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. నేను నేటి కవిత సమూహం ద్వారా కవితాభూషణ్ అవార్డు తీసుకున్నాను. త్వరలో కవితా విభూషణ అవార్డును కూడా తీసుకోబోతున్నాను. ఇది ఒక క్రమశిక్షణ కలిగిన, నియమ నిబంధనలు కలిగిన చక్కని సమూహం. ఈ సమూహంలో కవిత్వం రాస్తున్న కొద్దీ
ఇంకా రాయాలనిపించే విధంగా రచయితలు నాకు పరిచయం కావడం జరిగింది. ఈ గ్రూప్‌లో నేను ప్రారంభంలో కొన్ని సమీక్షలు కూడా చేశాను. ఇది ఒక ఆత్మీయ కుటుంబం. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్న ప్రయాణమని చెప్పవచ్చు. నూతన కవులకు కవిత్వాన్ని నేర్చుకునే ఒక పాఠశాలగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. నేను నేటి కవిత సమూహం ద్వారా కవితా భూషణ్ అవార్డు తీసుకున్నాను. త్వరలో కవితా విభూషణ అవార్డును కూడా తీసుకోబోతున్నాను. ఇది ఒక క్రమశిక్షణ కలిగిన, నియమ నిబంధనలు కలిగిన చక్కని సమూహం. ఈ సమూహంలో కవిత్వం రాస్తున్న కొద్దీ ఇంకా రాయాలనిపించే విధంగా కలం నిరంతరాయంగా సాగుతూనే ఉంటుంది. ఇలాంటి గొప్ప వేదికను నాకు అందించినటువంటి అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, మనం కవులుగా సమాజానికి ఉపయోగపడే కవిత్వాన్ని రాయడం మనకు చాలా ఆవశ్యకం. మనం రాసే ఏ ఒక్క అక్షరమైనా చదువరులను ఆలోచింపచేసే విధంగా ఉండాలి. సమాజాన్ని మార్చే విధంగా, సమాజంలో మార్పును ఆకాంక్షించే విధంగా, సమాజానికి నేటి తరానికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేది నా అభిప్రాయం. ఈరోజు ఇలా నా స్వీయ పరిచయం చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నేస్తం విజయలక్ష్మి నాగరాజు గారికి, నేటి కవిత సమూహ అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి, గురుతుల్యులు నేటి కవిత రథసారథులు దాస్యం సేనాధిపతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.